టప్పుమన్న శబ్దం. అరుంధతి చేతిలోంచి జారిపడిన గాజు గ్లాస్ పగిలిపోయిన శబ్దం ఆ గదిలోని భయంకరమైన నిశ్శబ్దాన్ని ముక్కలు చేసింది. ఆ శబ్దానికి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. నేల మీద చెల్లాచెదురుగా పడిన గాజు ముక్కలు వారిద్దరి మధ్య చెరిగిపోయిన జీవితాలకు, పగిలిన కలలకు ప్రతీకల్లా కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య మాటలు లేవు, పెదవులు మూగపోయాయి. కానీ వారి కళ్ళు మాత్రం 10 ఏళ్ల భాషను ఒక్క క్షణంలో మాట్లాడుకుంటున్నాయి. ఇద్దరి చూపులు కలిసిన ఒక్క క్షణం చాలు 10 ఏళ్ల కాలాన్ని వెనక్కి తీసుకెళ్లడానికి. కాలగడియారం ముళ్ళు వెనక్కి ఒక్కసారిగా తిరిగింది. వాతావరణం అంతా 10 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాల సుగంధాలతో నిండిపోయింది. వశిష్ఠ కళ్ళు కన్నీటి పొర్రుగుండా అరుంధతిని చూస్తున్నాయి. కానీ అతని మనోనేత్రం మాత్రం 10 ఏళ్ల క్రితం నాటి మైసూర్ కళాశాలలో చదువుతున్న రోజుల్లోకి పయనించాయి. అదొక అందమైన వసంతకాలం. జీవితంలో బాధ్యతలంటే ఏంటో తెలియని వయసు. మైసూర్ నగరం, ఆ చల్లని గాలులు, ఆకాశాన్నంటే చెట్లు, పురాతన కట్టడాలన్నీ వారి ప్రేమకు సాక్ష్యాలుగా నిలిచిన రోజులు. క్యాంపస్లో ఆ విశాలమైన లైబ్రరీ మొదటిసారి కలిసిన క్షణం అతని కళ్ళ ముందు సజీవంగా కదలాడుతోంది. ఆ రోజు బయట సన్నగా చినుకులు పడుతున్నాయి. గ్రంథాలయంలో పాత పుస్తకాల వాసన, నిశ్శబ్దం. ఆర్ట్ విభాగానికి సంబంధించిన ఓ పుస్తకం కోసం వెతుకుతూ అరుంధతి అక్కడికొచ్చింది. పై ఎరలో ఉన్న ఓ లావుపాటి పుస్తకాన్ని తీయడానికి ఆమె పడుతున్న అవస్థను గమనించిన వశిష్ఠ మెల్లగా ఆమె వెనుక వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసి ఆమె చేతికి అందించాడు. ఇద్దరి చేతులు మొదటిసారి స్పృశించుకున్న ఆ క్షణం ఇద్దరిలోనూ ఏదో తెలియని విద్యుత్ తరంగాలు ప్రవహించాయి. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆమె పెద్ద కళ్ళల్లో కనిపించిన బెరుకు, పెదవులపై కదలాడిన సన్నని చిరునవ్వు అతని హృదయాన్ని అక్కడే బంధించేశాయి. ఆ పరిచయం నెమ్మదిగా స్నేహం ప్రేమగా ఎలా మారిందో కాలానికే తెలియాలి. క్లాసులు బంకొట్టి మైదానంలో కూర్చోవడం, క్యాంటీన్లో ఒకే కాఫీ కప్పు పంచుకోవడం, అన్నీ మధురమైన జ్ఞాపకాలే. వాళ్ళ ప్రేమకు వర్షం అంటే ఎంతో ఇష్టం. వర్షంలో ఇద్దరూ కలిసి తడిసిన సాయంత్రాలు వశిష్ఠ మనసులో చెరగని ముద్ర వేశాయి. ఒకరోజు సాయంత్రం భారీ వర్షం. క్యాంపస్ ఆవరణలో ఉన్న ఓ పెద్ద చెట్టు కింద ఇద్దరూ తలదాచుకున్నారు. చలిగాలికి వణుకుతున్న అరుంధతిని చూసి తన జాకెట్ తీసి ఆమెకు కప్పాడు వశిష్ఠ. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఉన్న దూరం చెరిగిపోయింది. ఆకాశం నుండి రాలుతున్న చినుకులు వాళ్ళ ప్రేమకు పాడుతున్న సుప్రభాతంలా అనిపించాయి. ఆ మధురమైన క్షణాల్లోనే అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన ప్రాణాన్ని ఆమె పేరుతో ముడిపెడుతూ ఓ ముద్దు పేరు పెట్టాడు. నువ్వు నా అచ్చు అని అతను పిలిచిన ప్రతిసారి ఆమె సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలు, కిందకు వాలిపోయిన రెప్పలు అతన్ని పిచ్చివాణ్ణి చేసేవి. అచ్చు అచ్చు అంటూ అతను పిలుస్తుంటే ప్రపంచం మొత్తం గెలిచిన గర్వం ఆమె కళ్ళల్లో కనిపించేది. ఆమె గీసే ప్రతి పెయింటింగ్లోనూ వశిష్ఠ ఆలోచనలే ఉండేవి. అతని కవితలకు ఆమె కొంచెం ప్రాణం పోసేది. ఇద్దరికీ ఒకటే ప్రాణం, ఒకటే శ్వాస అన్నట్టుగా సాగిన కాలేజీ రోజులు ఎంత అందమైనవి. కానీ విధికి వాళ్ళ ఆనందం చూసి కన్నుకుట్టింది. అహంకారం రూపంలో ఉన్ని వారి జీవితాల్లో ప్రవేశించిన పెద్దలు ఆ రెండు హృదయాలను నిర్దాక్షిణ్యంగా విడదీశారు. గతం తాలూకు సుడిగుండం నుండి వర్తమానంలోకి వచ్చాడు వశిష్ఠ. ఎదురుగా తను ప్రాణంగా ప్రేమించిన అచ్చు. కాలం ఆమెను భౌతికంగా మార్చకపోయినా ఆమె కళ్ళల్లో ఉన్న అమాయకత్వం స్థానంలో ఇప్పుడు అంతులేని విషాదం, భరించరాని ఒంటరితనం, జీవన్మరణ పోరాటం కనిపిస్తున్నాయి. తన కోసం గీసిన బొమ్మలు ఇప్పుడు ఒంటరిగా గోడల మీద వేలాడుతున్నాయి. తన అచ్చు ఓ అనాథలా ఇక్కడ బిడ్డతో బతుకుతోంది. ఈ పరిస్థితికి కారణం తనే కదా అన్న అపరాధ భావం వశిష్ఠ గుండెను రంపంతో కోసినట్టుగా హింసిస్తోంది. అచ్చు, నువ్వేనా? అతని గొంతు వణికింది. ఆ ఒక్క పిలుపు 10 ఏళ్ల సుదీర్ఘమైన ఎడబాటు తర్వాత ఎడారి లాంటి ఆమె జీవితంలో కురిసిన తొలి చినుకు లాంటి పిలుపు. ఆ మాట పలుకుతుంటే అతని పెదవులు ఎవరి పిలుపు కోసమైతే గొంతులో రాత్రి బోర్లు ఎదురు చూసినతో అంచుకోలేకపోతున్న గుండెల్లో పదిలంగా అన్ని ఆ బయటలో ప్రతిగణనంగా నటిస్తూ కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీటి ధారల్లో తన కళ్ళ ముందున్నాడు. అటువైపు అరుంధతి పరిస్థితి వర్ణాతీతంగా కళ్ళల్లో నీళ్లు నిండిపోయి వినగానే ఆమె శరీరం నరాలు బిగుసుకుపోయాయి. మెదడు మొద్దుబారిపోయింది. కోపం, ఆవేదన, ప్రేమ, నిస్సాయత అన్నీ ఒక్కసారి ఆమె హృదయంలో ఉప్పెన్లా రేగాయి. ఇన్నేళ్ల తన ఒంటరి పోరాటం, సమాజం ముందు పడిన అవమానాలు, ప్రతి రాత్రి కన్నీళ్లతో తడిసిన తన దిండు అన్నీ ఆమె కళ్ళ ముందు కదలాడాయి. తన ప్రాణంగా భావించేవాడు తనను నడివీధిలో వదిలేశాడన్న కోపం ఒకవైపుంటే, ఇన్నాళ్లకు మళ్ళీ అతన్ని చూశానన్న అంతులేని ఆనందం మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. నిలదీయాలని ఉంది, గట్టిగా అరవాలని ఉంది. తన బిడ్డను చూపిస్తూ, చూడు ఇది మన ప్రేమకు సాక్ష్యం అని ఏడవాలనుంది. వశిష్ఠ, నువ్వు నన్ను, నా బిడ్డను వదిలి ఎలా వెళ్ళిపోయావు అన్న ప్రశ్న ఆమె పెదవుల మీదకు వచ్చినా బయటకు రాలేదు. గొంతులోనే ఆగిపోయింది. కారణం తెలియని ఒక మౌనం ఆమెను ఆవహించింది. తనను వదిలి వెళ్ళిపోయిన ఈ మనిషి ముందు తానెందుకు బలహీనపడాలి? తనకు ఒంటరి తల్లిని, తన బిడ్డకు తనే సర్వస్వం. ఇప్పుడు ఈ పాత బంధం మళ్ళీ తన బిడ్డ భవిష్యత్తును ఏ ఆఘాతంలోకి నెట్టేస్తుందో అన్న భయం ఆమెను మాట్లాడనివ్వలేదు. పెదవులు విచ్చుకోలేదు, కానీ ఆపుకోలేనంత కారుతున్న కన్నీళ్లు ఆమె వేదనకు అక్షర రూపాలై వశిష్ఠను ప్రశ్నిస్తున్నాయి. గదిలోని నిశ్శబ్దం వారిద్దరి కన్నీటి చప్పుడుతో బరువెక్కింది. ఇన్నేళ్ల ఎడబాటుకు కాలం ఏ సమాధానం చెప్తుందో అని అక్కడి వాతావరణం సైతం మూగబోయింది. పగిలిన గాజు సీసాల ముక్కలు నేల మీద ఎలా చల్లా చెదురుగా పడ్డాయో వారి మధ్య ఉన్న నిశ్శబ్దం కూడా అంతే దారుణంగా బద్దలైంది. ఆ గదిలో సమయం స్తంభించిపోయింది. అరుంధతి కళ్ళల్లో నుండి రాలుతున్న కన్నీటి బిందువులు మాత్రమే సజీవంగా కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల కాలం 10 క్షణాలు ఆమెను వెక్కిరిస్తుంది. తనను మోసం చేసి నడివీధిలో వదిలేసి వెళ్ళిపోయాడని ఇన్నేళ్లు తాను ద్వేషించిన మనిషి, అణువణువున ఆరాధిస్తూనే అసహించుకుంటున్న మనిషి తన వశిష్ఠ తన కళ్ళ ముందు నిలబడున్నాడు. వశిష్ఠ గుండె పగిలిపోతుంది. అరుంధతి చూపుల్లోని వేదన, ఆమె మౌనంలో దాగున్న వేల ప్రశ్నలు అతని నిలువున దహించి వేస్తున్నాయి. ఆమె కళ్ళల్లో ఒకప్పటి ప్రేమ లేదు, కేవలం గాయపడిన ఒక ఆడపులి నిస్సాయత, తనను తాను రక్షించుకోవాలన్న ఆరాటం మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ చూపులు ఎదుర్కోవడం వశిష్ఠకు ప్రాణసంకటంగా మారింది. తాను చేసిన పాపమేంటి? ఇన్నేళ్లు ఆమెను దూరం చేసుకుని తాను అనుభవించిన నరకం చాలదా? ఇప్పుడు ఆమె కళ్ళల్లో దోషిగా నిలబడాలా? ఇక ఆ మౌనం భరించలేకపోయాడు వశిష్ఠ. అతని పెదవులు వణికాయి. 10 ఏళ్లుగా తన గుండెల్లో అగ్నిపర్వతంలా రగులుతున్న ఆవేదన ఇక దాచుకోలేకపోయాడు. ఒక అడుగు ముందుకు వేశాడు. నన్ను నమ్మొచ్చు, నేను నిన్ను వదిలిపోలేదు అన్నాడు వశిష్ఠ ఆవేదనగా. ఆ మాటలు గదిలో ప్రతిధ్వనించాయి. ఆ స్వరం లోతుల్లో అంతులేని ఆర్తి, నిజాయితీ దాగి ఉన్నాయి. అరుంధతి ఉలిక్కిపడింది. అడుగు వెనక్కి వేసింది. అతని వైపు నమ్మశక్యం కాని దృష్టితో చూసింది. వదిలిపోలేదా? మరేమైంది? నన్ను నా బిడ్డను అనాథల్ని చేసి ఏ దేశాలకో వెళ్ళిపోయి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిపోయిన నీకు ఈ పేదరాశి పిల్లతో పనేముంది అని ఆమె అంతరాత్మ ప్రశ్నిస్తోంది. కానీ పెదవులు పెగలడం లేదు. వశిష్ఠ కళ్ళు దారగా కురుస్తున్నాయి. నిజమచ్చు, నువ్వంటే నాకు ప్రాణం. నా ప్రాణాన్ని నేను ఎలా వదిలేసుకుంటాను? ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? మా అమ్మ నాన్న నన్ను బలవంతంగా విదేశాలకు పంపించారు అన్నాడు వశిష్ఠ వణుకుతున్న గొంతుతో. అతని మాటలు వింటుంటే అరుంధతి మనసులో ఎన్నో జ్ఞాపకాల సుడిగుండాలు తిరుగుతున్నాయి. ఆ రోజు తాను అతని కోసం కాలేజీ దగ్గర గంటల తరబడి ఎదురు చూసిన రోజు. వర్షం పడుతున్నా సరే తన వశిష్ఠ వస్తాడన్న నమ్మకంతో తడిసి ముద్దవుతూ చెట్టు కింద నిలబడిన రోజు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎన్నిసార్లు చేసినా అదే మాట. మరుసటి రోజు, ఆ మరుసటి రోజు. నెలలు గడిచాయి. అతను ఆచూకీ లేదు. తన స్నేహితులను అడిగితే వశిష్ఠ అమెరికాకు వెళ్ళిపోయాడు అన్న ఒకే ఒక మాట ఆమె గుండెలను ముక్కలు చేసింది. అప్పటికీ ఆమె శరీరంలో మరో ప్రాణం ఊపిరి పోసుకుంటుందని ఆమెకు తెలుసు. ఆ విషయం చెప్పడానికే కదా ఆమె ఆ రోజు వర్షంలో ఎదురు చూసింది. అవును, వాళ్ళు పంపించారు, నువ్వు వెళ్ళిపోయావు. నీకు నీ అంతస్తు ముఖ్యం, నీ కుటుంబం ముఖ్యం, అంతే కదా? అరుంధతి మనసు మూగగా రోధిస్తోంది. వశిష్ఠ తన వేదన కొనసాగించాడు. నన్ను వాళ్ళు ఇంట్లో బంధించారచ్చు. నా ఫోన్ లాక్కున్నారు. కనీసం బయటకు అడుగు పెట్టనివ్వలేదు. రాత్రికి రాత్రే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఎయిర్పోర్ట్లోకి లాక్కెళ్లారు. నేను ఎంత ఏడ్చానో, ఎంత బతిమలాడానో వాళ్ళకు అర్థం కాలేదు. కానీ నేను వెళ్ళిపోయినా నిన్ను మర్చిపోలేదు. అక్కడికి వెళ్ళాక నా స్నేహితుల ఫోన్ నుండి నీకు ఫోన్ చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నీ నంబర్ మారిపోయింది అని గద్గస్వరంతో చెప్పాడు వశిష్ఠ. అరుంధతి గుండె జల్లుమంది. అవును, తన గర్భవతన్న విషయం ఇంట్లో తెలియగానే తన తండ్రి రఘునాథం కోపంతో తన మొబైల్ ఫోన్ను గోడకేసి కొట్టి ముక్కలు చేశాడు. ఆ తర్వాత ఆమె ఇల్లు వదిలి వచ్చేసింది. కొత్త నంబర్ తీసుకున్నా అతనికి ఎలా తెలుస్తుంది? అయినా సరే అతను వెతకలేడా? ఒక మగాడు తలుచుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా తన ప్రేమను వెతుక్కోలేడా అన్న ప్రశ్న ఆమె మనసులో అలాగే నిల్చుంది. అది గ్రహించినట్టుగానే వశిష్ఠ మరింత భారమైన గొంతుతో అన్నాడు,
నేనక్కడితో ఆగిపోలేదచ్చు. నా చదువు పూర్తి కాగానే నా కాళ్ళ మీద నేను నిలబడాలనే ఇండియా వచ్చాను. నేరుగా మీ ఇంటికి కూడా వెళ్ళాను అన్నాడు. ఆ మాట వినగానే అరుంధతి కళ్ళు పెద్దవయ్యాయి. మీ ఇంటికి వెళ్ళానన్న పదం ఆమె మెదుడులో పిడుగులా పడింది. తన ఇంటికి వెళ్ళాడా? ఎప్పుడు? తన ఇల్లు వదిలేసిన తర్వాత, లేక ముందా? వశిష్ఠ కళ్ళల్లో ఆనాటి అవమానం తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవునొచ్చు, మీ ఇంటికి వెళ్ళాను, కానీ మీ నాన్న నన్ను తరిమేశారు అన్నాడు వశిష్ఠ. ఆ మాట వినగానే అరుంధతి ఊపిరి ఆగిపోయినంత పనైంది. నా నాన్న నిన్ను తరిమేశారా? ఆమె మనసులో అగ్నిపర్వతం బద్దలైంది. ఆశ్చర్యం, నమ్మలేనితనం, అంతులేని శోకం ఆమెను చుట్టుముట్టాయి. అరుంధతి గొంతులో నుండి మొదటిసారి మాట బయటకొచ్చింది. అది మాట కాదు, ఒక ప్రాణపు ఆర్తనాదన. నా నాన్న నిన్ను తరిమేశారా? నాకెప్పుడూ చెప్పలేదే అంటూ కుప్పకూలిపోయింది సోఫాలో నిర్జీవంగా పడిపోయిన అరుంధతి కళ్ళ నుండి కన్నీళ్లు వరదలా ప్రవహిస్తున్నాయి. తన తండ్రి రఘునాథం, ఒకప్పుడు తానంటే ప్రేమించే తండ్రి, తన ప్రతి నవ్వులో సంతోషాన్ని వెతుక్కునే తండ్రి, కానీ తన కడుపులో వశిష్ఠ బిడ్డ పెరుగుతోందని తెలిసిన రోజు ఆయన ఒక రాక్షసుడిలా మారిపోయాడు. ఈ బిడ్డ మన పరువు తీస్తుంది, వెంటనే దీన్ని తీసేయించు అని గద్దించారు. తల్లి కృష్ణవేణి కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త పాదాల మీద పడినా ఆయన కనికరించలేదు. బిడ్డ కావాలంటే ఈ గడప దాటి వెళ్ళిపో, లేదంటే ఆ బిడ్డను వదులుకో అని నిర్దాక్షిణ్యంగా తేల్చి చెప్పాడు. తన బిడ్డను చంపుకోవడం ఇష్టం లేక తండ్రి మాటలు ధిక్కరించేవి. కట్టుబట్టలతో రాత్రికి రాత్రే ఇంట్లోంచి బయటకు వచ్చేసింది అరుంధతి. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ తండ్రి ముఖం కూడా చూడలేదు. కానీ ఆమె మనసులో ఎక్కడో మూల, నేను తప్పు చేశాను, ఓ కుటుంబం పరువు తీశాను, నా తండ్రి బాధపడటంలో న్యాయం ఉంది అన్న అపరాధ భావం ఉంటూనే ఉంది. కానీ ఇప్పుడు వశిష్ఠ చెప్తున్న మాటలు వింటుంటే తన తండ్రి రఘునాథం ఎంత క్రూరంగా ప్రవర్తించాడో ఆమెకు ఇప్పుడు అర్థమవుతుంది. తాను ఇల్లు వదిలి వచ్చిన కొన్నాళ్లకు వశిష్ఠ ఆమెను వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. తన గురించి అడిగాడంటే తన నాన్న ఎందుకు చెప్పలేదు? అరుంధతి గర్భవతి, నీ వల్లే ఆమెకి ఈ పరిస్థితి వచ్చింది, వచ్చి ఆమెను తీసుకెళ్ళు అని ఒక్క మాట చెప్పుంటే బాగుండేది కదా. తన బిడ్డకు తండ్రి ప్రేమ దక్కేది కదా. తనకు ఈ 10 ఏళ్ల నరకం తప్పేది కదా. సమాజంలో ఒక ఒంటరి తల్లిగా, తండ్రి లేని బిడ్డగా జన్మనిచ్చిన ఇల్లాలుగా ఎన్ని అవమానాలు భరించింది తను. ఎన్ని రాత్రులు భయంతో ముడుచుకుని పడుకుంది. ఎన్ని పగళ్ళు ఉద్యోగం కోసం, నీడ కోసం పడిగాపులు కాసింది. ఇదంతా నాన్నకు తెలీదా? ఒక తండ్రికి తన కూతురు మీద ఇంత పగ ఎందుకు? కేవలం అహంకారం కోసమా? పరువు కోసమా? ఆ పరువు తన కూతురు ప్రాణం కంటే, తన మనవరాలి భవిష్యత్తు కంటే గొప్పదా? ఆ సంఘటన తలుచుకుంటే ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. తనే స్వయంగా ఇల్లు వదిలి వచ్చిన తన ప్రేమను కూడా తండ్రి తుంచేశాడని తెలిసి ఆమె హృదయం మరింత భారమైంది. మీ నాన్న నాతో ఏమన్నారో తెలుసాచ్చు? వశిష్ఠ గొంతు వణుకుతుంది. 10 ఏళ్ల నాటి గాయం ఇంకా పచ్చిగానే ఉందంటూ అతని మాటలు చెప్తున్నాయి. నువ్వు మా ఇంటికి రావద్దు, నా కూతురికి పెళ్ళైపోయింది, ఆమె తన భర్తతో చాలా సంతోషంగా ఉంది, ఇక ఆమెను వెతుక్కుంటూ వచ్చి మా పరువు తీయద్దు అని నన్ను గెంటేశారు. నా కాలర్ పట్టుకుని బయటికి తోసేశారచ్చు. నువ్వు సంతోషంగా ఉన్నావని, వేరొకరితో జీవితం పంచుకుంటున్నావని తెలిసాక నేను నీ జీవితంలోకి ఎలా కలుగజేసుకోగలను? అందుకే గుండెను రాయి చేసుకుని వెనక్కి తిరిగిపోయాను. ఇన్నేళ్ళు నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకున్నాను, కానీ నువ్వు ఇక్కడ అంటూ ఆర్వి బొమ్మలు ఆ చిన్న పగిలిన గాజు ముక్కల వైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు వశిష్ఠ. అరుంధతి ఊపిరాడినట్టు లేదు. 10 ఏళ్ళు, 10 సుదీర్ఘమైన సంవత్సరాలు తను వశిష్ఠను ద్వేషిస్తూ బతికింది. వశిష్ఠ తనను వేరొకరు దాన్నైపోయానని బాధపడుతూ బతికాడు. అంతస్తుల ఇద్దరి మధ్య ఎంత భయంకరమైన పరువు పేరుతో పగ, ఎంతటి దారుణ రెండు రాక్షసుల శక్తి మధ్య కారణం నలిగిపోయింది తమ ప్రేమ, తనను కన్నలైపోయింది తమ పసిబిడ్డ. నిజం తెలిసిన తర్వాత మనుషులు ఒక్కసారిగా స్తంభించిపోతారు. అరుంధతి పరిస్థితి కూడా అలాగే ఉంది. సోఫాలో వాలిపోయిన ఆమె కళ్ళు అనంతమైన శూన్యంలోకి చూస్తున్నాయి. ఇన్నేళ్లు తన కన్నీటికి ఇప్పుడు అర్థం మారిపోయింది. తాను మోసపోలేదు, మోసగించబడింది. తన తండ్రి చేతిలోనే తాను బలైపోయిన ఓ అబల. వశిష్ఠ అని పిలవాలని ఆమె పెదవులు ఆరాటపడుతున్నాయి. పరుగెత్తుకెళ్ళి అతని విశాలమైన వక్షస్థలంలో ముఖం దాచుకోవాలని, ఇన్నేళ్ల తన బాధను కన్నీరుగా మార్చేయాలని ఆ హృదయం తప్పిస్తోంది. కానీ ఆ మనసులో ఇంకొక ప్రశ్న
ఆమెను వెనక్కి లాగుతుంది. ఇప్పుడు నిజం తెలిస్తే ఏంటి లాభం? జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీయగలమా? పోగొట్టుకున్న ఈ 10 ఏళ్ల వసంతాన్ని మళ్ళీ అనుభవించగలమా? ఇప్పుడు అతని హోదా ఏంటి? నా పరిస్థితి ఏంటి? నా బిడ్డను అతను ఏ రూపంలో అంగీకరిస్తాడు? తన కుటుంబం ఒప్పుకుంటుందా? గదిలో పగిన గాజు ముక్కలు ఇంకా వాళ్ళను వెక్కిరిస్తూనే ఉన్నాయి. బయట చీకటి మరింత దట్టంగా అలుముకుంటుంది. కానీ వాళ్ళ జీవితంలో దాగిన ఆ చీకటి మాత్రం ఇప్పుడు మెల్లమెల్లగా విడిపోవడానికి సిద్ధమవుతుంది. ఆ చీకటిని పారదొల్లడానికి ఆ గదిలోకి ఓ చిన్న కాంతి కిరణం రాబోతుందని వారికి ఇంకా తెలీదు. విడిపోయిన బంధం వెనుక ఉన్న కారణం తెలిసాక ఆ బంధాన్ని మళ్ళీ అతికించడానికి విధో పసిదాని చేతులకు రంగులు పూస్తుందని వాళ్ళు ఊహించలేకపోతున్నారు. కాలం ఎంత విచిత్రమైనది. ఒకప్పుడు ఇదే మనిషి కళ్ళల్లోకి చూస్తూ ఆమెకు అనంతమైన ఆకాశం కనిపించేది. ఆ గుండెల మీద తలవాల్చితే ప్రపంచంలోని భద్రతంతా తనకే సొంతమైనట్టు అనిపించేది. కానీ ఇప్పుడు అదే మనిషి కళ్ళ ముందు నిలబడితే 10 ఏళ్ల అంతులేని ఎడారి ప్రయాణం, వేదన, కన్నీరు మాత్రమే గుర్తుకొస్తున్నాయి. గదిలో నిశ్శబ్దం ఓ బరువైన రాయిలా వాళ్ళిద్దరి మధ్య వేలాడుతుంది. నేల మీద పగిలిపోయిన గాజు ముక్కలు వారిద్దరి విడిపోయిన హృదయాలకు ప్రతిరూపాల్లా కనిపిస్తున్నాయి. తన తండ్రి రఘునాథం చేసిన మోసం తెలిసాక అరుంధతి మనసులో ఓ పెద్ద అగ్నిపర్వతం బద్దలైంది. ఇన్నేళ్లు తాన్నెవరినైతే దేవుళ్లా పూజించిందో ఆ కన్న తండ్రి తన పాలిట రాక్షసుడయ్యాడని, తన పరువు కోసం కన్న కూతురి జీవితాన్ని, ఆ పసికందు భవిష్యత్తును బలి తీసుకున్నాడని తెలిసిన ఆ క్షణం ఆమెకు జీవన్మరణ సమస్యలా పరిణమించింది. కానీ అదే సమయంలో ఆమె మెదడులో మరో మూలం నుండి ఇంకో బలమైన ప్రశ్న మొలకెత్తింది. తండ్రి మోసం చేశాడు సరే, కానీ తను ప్రాణంగా ప్రేమించిన ఈ వశిష్ఠ ఎందుకు ఇంత సులభంగా ఓడిపోయాడు? సోఫాలో వాలిపోయి కన్నీటితో తడిసిన ముఖాన్ని పైకెత్తి వశిష్ఠ కళ్ళల్లోకి నేరుగా చూసింది అరుంధతి. ఆమె కళ్ళల్లో అప్పటికప్పుడు రగులుకున్న ఓ కొత్త ఆవేశం, ఓ నిస్సహాయత, ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇన్నేళ్ళు నువ్వు నన్ను ఎందుకు వెతకలేదు? అరుంధతి కన్నీళ్లతో అడిగింది. ఆ ఒక్క ప్రశ్నలో 10 ఏళ్ల నిరీక్షణుంది. 100,000 రాత్రుల నిద్ర లేకుండా గడిపిన వేదనుంది. సమాజం ఆమెను ఒంటరి తల్లి అని వేలెత్తి చూపినప్పుడు ఆమె భరించిన నరకముంది. నాకన్నీ నువ్వే అని చెప్పావు కదా వశిష్ఠ. నా తండ్రి నిన్ను గెంటేస్తే మాత్రం అక్కడితో నీ ప్రయాణం ఆపేస్తావా? ఒక్కసారి కాదు, 100 సార్లు మా ఇంటి గడప తొక్కొచ్చు కదా. నేను లేనని మా నాన్న చెప్తే గుడ్డిగా నమ్మేశావా? నీకు నా మీదున్న ప్రేమ అంత బలహీనమైనదా? ప్రపంచమంతా వెతికైనా సరే నా అచ్చును నేను దక్కించుకుంటానన్న పట్టుదల నీకెందుకు రాలేదు? నీకోసం నేను నా సర్వస్వాన్ని, నా కుటుంబాన్ని వదులుకొని రోడ్డున పడ్డానే. నువ్వు కనీసం నన్ను వెతకడానికి ఓ చిన్న ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు అని ఆమె అంతరాత్మ ఆక్రోశిస్తుంది. అరుంధతి అడిగిన ఆ సూటి ప్రశ్నకు వశిష్ఠ గుండె పగిలిపోయింది. తన చేతగానితనానికి, తన నిస్సహాయతకు అతనికి తన మీద తనకే అసహ్యం వేసింది. అతను 2 అడుగులు ముందుకు వేసి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అతని కళ్ళ నుండి కన్నీరు ప్రవాహంలా కారుతోంది. వెతికానచ్చు, కానీ నువ్వు ఊరు మారిపోయావు, నీ ఆచూకీ దొరకలేదు అని వశిష్ఠ ఆవేదనగా బదులిచ్చాడు. నన్ను నమ్మచ్చు, నేను నిన్ను వెతకకుండా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేను. విదేశాల నుండి తిరిగి రాగానే నేను మొదట వెళ్ళింది మీ ఇంటికే. మీ నాన్న నన్ను అవమానించి గెంటేసినా నేను ఊరుకోలేదు. నీ స్నేహితులను అడిగాను, మనకు తెలిసిన వాళ్ళందరినీ ఆరా తీశాను. కానీ ఎవరి దగ్గర నీ సమాచారం లేదు. ఎందుకంటే నువ్వెవరికీ చెప్పకుండా ఆ ఊరు వదిలి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావో, ఎలా ఉన్నావో తెలుసుకోవడానికి నా దగ్గర ఎలాంటి ఆధారం లేదు. కనీసం నీ ఫోన్ నంబర్ కూడా లేదు. ఓ పిచ్చివాళ్ల మైసూరు వీధుల్లో, బెంగళూరు బస్టాండ్లో నీకోసం పడిగాపులు కాశాను. ప్రతి గుండెలోనూ, ప్రతి కాలేజీ దగ్గర నీ పోలికలతో ఉన్న అమ్మాయిలు కనిపిస్తే పరుగు పరుగున వెళ్ళి చూశాను. కానీ నువ్వు నాకెక్కడా కనిపించలేదచ్చు. అలా చెప్తున్న వశిష్ఠ గొంతు వణుకుతోంది. అతని కళ్ళల్లో ఆ 10 ఏళ్ల నాటి పిచ్చి వెతుకులాట తాలూకు ఆనవాళ్ళు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆ తర్వాత కూడా నా పోరాటం ఆగలేదు. కానీ నేను ఎదుర్కోవాల్సింది కేవలం నీ అదృశ్యాన్ని మాత్రమే కాదు, నా కన్న తల్లి పంతాన్ని కూడా. నేను ఇండియాకు వచ్చాక కూడా మా అమ్మ ఒత్తిడితో వేరే పెళ్లి చూపులు మొదలుపెట్టా అని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు వశిష్ఠ. అతను కళ్ళు తుడుచుకుంటూ తన పరిస్థితిని వివరించాడు. నాకు ఇంకొకరితో జీవితాన్ని పంచుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. నా గుండెల్లో నువ్వు ఉన్నంతకాలం
నేను ఇంకో స్త్రీని నా జీవితంలో స్థానం ఇవ్వలేను. కానీ మా అమ్మ అనుపమ పట్టుదల ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఆమె తన పరువు కోసం, అంతస్తు కోసం ఏమైనా చేస్తుంది. రోజుకో సంబంధం తీసుకురావడం, నన్ను మానసికంగా హింసించడం మొదలుపెట్టింది. ఆమె కన్నీళ్లు చూసి నేనేమీ చేయలేకపోయాను. పైగా నువ్వు వేరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావని మీ నాన్న చెప్పిన అబద్ధం నా మెదడును పూర్తిగా కమ్మేసింది. నువ్వు వేరొకరు సొంతమైపోయాక నేను ఇంకెవరి కోసం ఎదురు చూడాలి అన్న నైరాశ్యం నన్ను ఆవహించింది. అయినా సరే నా మనసంతా ఇంకా నీలోనే ఉందని ఎవరికీ చెప్పుకోలేకపోయాను అన్నాడు వశిష్ఠ కళ్ళు తుడుచుకుంటూ. నాలో నేను ఎంత కుమిలిపోయానో, ఎన్ని రాత్రులు నీ జ్ఞాపకాలతో ఒంటరిగా ఏడ్చానో ఎవరికీ తెలియదచ్చు. స్వాతితో నాకు పెళ్లి కుదిరిన మాట వాస్తవమే. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్న మాట వాస్తవమే. కానీ నాలో నేను ఎంత కుమిలిపోయానో, ఎన్ని రాత్రులు నీ జ్ఞాపకాలతో ఒంటరిగా ఏడ్చానో ఎవరికీ తెలియదచ్చు. స్వాతితో నాకు పెళ్లి కుదిరిన మాట వాస్తవమే. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్న మాట వాస్తవమే. కానీ ఆ వేడుకల్లో కూడా నా మనసు నీ చుట్టూనే పరిభ్రమిస్తోంది. నువ్వు లేని ఈ జీవితం నాకు నరకం. కానీ విధి నన్ను ఎలాగైనా వేరొకరితో ముడిపెట్టాలని చూస్తుంటే ఒక యంత్రంలో దానికి తలొక్కి ఉండిపోయాను తప్ప నా హృదయంలో ఏనాడు నీ స్థానాన్ని మరొకరికి ఇవ్వలేదు. వశిష్ఠ మాటలు వింటుంటే అరుంధతి హృదయంలో పెద్ద సుడిగుండం రేగుతోంది. అతని మాటల్లో ఏమాత్రం అబద్ధం లేదని ఆమెకు తెలుసు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ, అతని గొంతులో ఆవేదన ఆమె కోపాన్ని కరిగించేస్తున్నాయి. ఇద్దరు పరిస్థితుల చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. అహంకారం, పరువు అన్న పూటకు విలువల కోసం కన్నవాళ్లే కసాయి వాళ్ళుగా మారి వారి జీవితాలతో ఆడుకున్నారు. ఈ నిజం తెలిసాక అరుంధతి అతని మీద కోపగించుకునే హక్కు ఎక్కడుంది? కానీ ఇదంతా ఇప్పుడు అనవసరం అనిపించింది అరుంధతికి. 10 ఏళ్ళు గడిచిపోయాయి. కాలం వాళ్ళిద్దరి మధ్య ఓ పెద్ద అగాధాన్ని సృష్టించింది. ఇప్పుడు అతను సమాజంలో గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న వ్యాపారవేత్త. అతనికి ఒక కోటీశ్వరరాలతో పెళ్లి నిశ్చయమైంది. తాను ఒక అనాథ, ఎవరికీ చెప్పుకోలేని ఓ ఒంటరి తల్లి. సమాజం దృష్టిలో తండ్రి ఎవరో తెలియని బిడ్డను మోస్తున్న ఓ ఒక అబల. ఇప్పుడు తను అతని జీవితంలోకి వెళ్ళగలదా? అతని కుటుంబం తనను ఒప్పుకుంటుందా? అసలు తన ప్రాణమైన బిడ్డ ఆర్వి గురించి తెలిస్తే అతని స్పందన ఎలా ఉంటుంది? అరుంధతి మధ్యలో ఈ ఆలోచనలు సుడిగుండాలు తిరుగుతుంటే ఆ గదిలోని ఉద్రిక్తత వాతావరణం ఛేదిస్తూ ఓ చిరునవ్వుల సవ్వడి వినిపించింది. వంటగదిలో జ్యూస్ తాగుతూ ఆడుకుంటున్న ఆర్వి హాల్లో ఏదో శబ్దం వినిపించింది. అమ్మా, చిత్తు అంకుల్ ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారేంటి అని ఆమెకు కుతూహలం కలిగింది. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఆ పగిలిన గాజు ముక్కల్ని దాటుకుంటూ హాల్లోకి వచ్చింది. అంతలో ఆర్వి పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరి మధ్యలో నిలబడింది. అమ్మా, చిత్తు అంకుల్ ఏడుస్తున్నాడా అని అమాయకంగా అడిగింది. ఆ చిన్నారి గొంతు వినగానే ఇద్దరు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. బగబగా మండుతున్న అగ్నిపర్వతం మీద చల్లటి చినుకు పడినట్టుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న గంభీరమైన వాతావరణం ఒక్కసారిగా కరిగిపోయింది. ఇద్దరు కన్నీళ్లు తుడుచుకుని ఆర్వి వైపు చూశారు. ఆర్వి కళ్ళల్లో అంతులేని అమాయకత్వం. తనకెంతో ఇష్టమైన చిత్తు అంకుల్, ఎప్పుడూ తనతో నవ్వుతూ మాట్లాడే అంకుల్ ఇప్పుడు కింద మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంటే ఆ పసి మనసుకు ఏమీ అర్థం కాలేదు. తన అమ్మ ముఖం కూడా ఎర్రబడింది. అమ్మా, నువ్వు చిత్తు అంకుల్ని ఏమైనా తిట్టావా? ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయనకు చాక్లెట్ ఇవ్వవా? అంటూ తన బుజ్జి బుజ్జి చేతులతో వశిష్ఠ బుగ్గల మీద కన్నీళ్లను తొడవడానికి ప్రయత్నించింది. ఆ చిన్నారి చేతుల స్పర్శ తగలగానే వశిష్ఠ శరీరంలో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించింది. ఇన్ని రోజులుగా ఆ పాపను చూసినప్పుడల్లా తనలో కలుగుతున్న అంతు చిక్కని ఆకర్షణ, ఆ పసిదాని నవ్వులో వినిపిస్తున్న పరిచయమైన సవడి అన్నీ ఇప్పుడు స్పష్టమైన రూపం సంతరించుకుంటున్నాయి. వశిష్ఠ ఆ పాపనెత్తుకుని ముద్దాడుతూ ఆమె మొహాన్ని తనతో పోలుస్తూ చూశాడు. అతను నెమ్మదిగా ఆర్విన్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన కళ్ళ ముందున్న ఆ పసిబిడ్డ ముఖాన్ని అత్యంత నిశ్చితంగా గమనించాడు. ఆమె కళ్ళు విశాలంగా, అమాయకంగా ఉన్న ఆ కళ్ళు అచ్చం అరుంధతిలాగే ఉన్నాయి. కానీ ఆమె ముక్కు, ఆమె పెదవులు, ఆమె నవ్వే తీరు, అవన్నీ వశిష్ఠ మెదడులో ఆలోచనలు పరిగెడుతున్నాయి. అతని గుండె కొట్టుకునే వేగం తారాస్థాయికి చేరుకుంది. చేతులు వణుకుతున్నాయి. ఆర్వి ముఖం, తన చిన్నప్పటి ఫోటోలో ఉన్న ముఖం అచ్చం ఒకేలా ఉన్నాయన్న సత్యం అతని కళ్ళ ముందు సాక్షాత్కరించింది.
రక్త సంబంధం అంటే ఇదేనా? ఇన్నాళ్ళు ఈ పాపను చూడగానే నాలో వాత్సల్యం ఎందుకు పొంగుకొచ్చిందో, నా కూతురులా ఎందుకు అనిపించిందో ఇప్పుడు అర్థమవుతోంది. అతను ఊపిరి వేగంగా ఆడుతోంది. కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా, ఆశ్చర్యపు ముత్యాలుగా మారుతున్నాయి. అతని చేతుల్లో ఉన్నది ఒక మామూలు పాప కాదు, తన ప్రాణం, తన నెత్తురు, అచ్చు తనకిచ్చిన అమూల్యమైన బహుమతి. అతను నెమ్మదిగా తలపైకెత్తి అరుంధతి వైపు చూశాడు. అతని చూపుల్లో ఒక భయం, ఒక ఆశ, ఒక తీపి నమ్మకం కలగలిసి ఉన్నాయి. అరుంధతి అప్పటికే కన్నీళ్లతో నీళ్ల చూపులు చూస్తోంది. ఆమెకు తెలుసు ఇప్పుడు ఏ ప్రశ్న రాబోతుంది. ఇన్నేళ్లు తన ఒంటరి రహస్యం ఇప్పుడు బట్టబయలు కాబోతుందని ఆమె గుండె బేజారెత్తిపోతుంది. అరుంధతి, ఈ పాప నా కూతురా అని గొంతు వణికింది. అతని గొంతులోని ఆ వణుకులో ఓ తండ్రి పడే ఆవేదన, తన బిడ్డ ఇన్నాళ్ళు గుండెలకు హత్తుకోలేకపోయానన్న బాధ, ఇప్పుడు ఆ బిడ్డ తనదేనని తెలిసిన ఆనందం అన్నీ కలగలిసి ఓ ప్రవాహంలా బయటకొచ్చాయి. ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఎదుర్కోకూడని అద్భుతమైన కానీ అత్యంత భయంకరమైన క్షణమది. ఇన్నాళ్ళు ఒక అనాథల, తనకు ఎవరూ లేరన్న భావంతో కుమిలిపోయిన వశిష్ఠకు ఇప్పుడు తనకంటూ ఒక బిడ్డ ఉందని తెలిసిన క్షణం. అతని సంతోషానికి హద్దుల్లేవు. కానీ ఆ సంతోషం వెనుక ఈ బిడ్డకు తన రక్తమని గర్వంగా చెప్పుకోలేని ఒక నిస్సాయత అతన్ని దయించేస్తుంది. అరుంధతి తల పైకెత్తలేదు. ఆమెకు అతన్ని చూసే ధైర్యం లేదు. అవును అని చెప్తే అతని ప్రతిస్పందన ఎలా ఉంటుందోనన్న భయం. కాదు అని చెప్తే చెప్పే శక్తి ఆమెకు లేదు. ఆమె తన 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళు తన బిడ్డను గుండెల మీద పెట్టుకుని ఎవరికీ తెలియకుండా కాపాడుకుంటూ వచ్చిన ఆమెకు ఇప్పుడు ఆ బిడ్డ తండ్రి ముందు ఆ రహస్యం దాచడం అసాధ్యమైంది. అరుంధతి తల వంచుకొని మౌనంగా కన్నీళ్లు రాల్చడమే సమాధానంగా నిలిచింది. ఆ మౌనం వశిష్ఠకు 1000 మాటలతో సమానం. ఆ కన్నీటి బిందువులు ఆ పాప తన కూతురిని స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. అతని చేతులు ఆర్వీని మరింత గట్టిగా హత్తుకున్నాయి. ఓ తండ్రిగా తన బాధ్యతను, ఓ ప్రేమికుడిగా తన కర్తవ్యాన్ని ఈ క్షణం నెరవేర్చాలన్న దృఢ సంకల్పం అతని గుండెల్లో రగులుకుంది. కానీ సమాజం, అంతస్తు, పరువు లాంటి అదృశ్య గోడలు వారి చుట్టూ ముసురుకొని ఉన్నాయి. ఆ చీకటి గదిలో తండ్రి, కూతురు, తల్లి ముగ్గురు ఒకే చోట చేరిన విధి ఆడుతున్న చదరంగంలో ఇదో ముగింపు కాదు, సరికొత్త పోరాటానికి నాంది మాత్రమేనని ఆ క్షణంలో వారికి తెలీదు. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.